పెద్దగుండవెల్లి, అప్పనపల్లి, తిమ్మాపూర్, మీరాపూర్, తొర్నాల, పద్మనాంపల్లి, కొండాపూర్, ధర్మారం, హబ్సీపూర్, దుంపలపల్లి మరియు వివిధ గ్రామాల నుండి భక్తులు వారి యొక్క కోరికలు తీర్చుకోవడం కోసం ఈ మల్లన్న గుట్టకు వచ్చి వారి యొక్క మొక్కులు తీర్చుకుంటారు. ఈ మల్లన్న గుట్ట 100 సంవత్సరాలకు పైబడి నెలకొల్పి బడి విరాజిల్లుతోంది. ఈ యొక్క మల్లన్న గుట్ట ఈరోజు శిథిలావస్థలో చేరుకుంది. ఈ ఆలయాన్ని పరిరక్షించుకోవాలని మల్లన్నగుట్ట ఆలయ పరిరక్షణ సమితి సభ్యులు పేర్కొన్నారు. ఆలయాలను సంరక్షించుకునే బాధ్యత ప్రతి భక్తుని పైన ఉందని అన్ని గ్రామాల ప్రజలు ఈ ఆలయ పునర్నిర్మాణానికి పరిరక్షణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆలయానికి ఎలాంటి ఇబ్బంది కలిగినా ఊరుకోమని, అదేవిధంగా ఆలయ అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని, ఆలయ అభివృద్ధి కోసం భక్తులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దాతలు ఎవరున్నా ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు సంబంధించిన ఆలయ పరిరక్షణ సమితి బాధ్యులు నక్కల బుచ్చిరెడ్డి, కొండి రాజిరెడ్డి, గూడ రాజిరెడ్డి, ఏరవ కిషన్, అప్పనపల్లి మాజీ సర్పంచ్ శేషాంద్రి, చిరా తిరుపతి, చిన్ని దిలీప్, మాయకాడి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.